హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే తెలంగాణ జాబ్స్ క్యాలెండర్ 2024-25. సో ఈ నెలలో విడుదల కాబోయే నోటిఫికేషన్స్ ఏంటనేవి డిస్కస్ చేద్దాం. సో తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో 4,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అయితే చర్యలు ప్రారంభించింది. ఈ 4,000 ఉద్యోగాలు అన్నీ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలే. జాబ్ క్యాలెండర్ ప్రకారం చూస్తే సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్లో పరీక్ష నిర్వహిస్తారని తెలుస్తుంది. సో భర్తీ చేయబోయే పోస్టుల్లో ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సు లేదా నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ వంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది మనకి. అండ్ ఫ్రెండ్స్, రాబోయే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఏంటో ఇప్పుడైతే చూద్దాం. సో ఇప్పుడు భర్తీ చేయబోయే 4,000 ఉద్యోగాల్లో మొదటి నోటిఫికేషన్ సెప్టెంబర్లో 1,280 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు అయితే విడుదల చేస్తున్నారు. సో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకైతే 8 రకాల ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తి చేసిన వారైతే అర్హులని జాబ్ క్యాలెండర్లో తెలియజేయడం జరిగింది. అట్లాగే తర్వాత వచ్చేసి స్టాఫ్ నర్సు లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు. సో వీటికి సంబంధించిన అర్హతలు అయితే ఏంటనేది చూద్దాము. సో ఇది వచ్చేసి మరో 10 రోజుల్లో 2,030 స్టాఫ్ నర్సు లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు అర్హులని చెప్తున్నారు. సో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇది. సో అలాగే దాని తర్వాత వచ్చేసి ఫార్మసిస్ట్ ఉద్యోగాలు. సో ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు అయితే ఏంటో చూద్దాం. సో దీనికి వచ్చేసి సెప్టెంబర్ నెల చివరి నాటికి ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తారని అంటున్నారు. సో ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అర్హతలు అయితే టీ ఫార్మసీ లేదా బీ ఫార్మసీ లేదా ఫార్మ్ డి కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులని చెప్తున్నారు. అలాగే ఆయుర్వేదం కానీ యునాని, హోమియోపతిలో ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా ఉద్యోగాలు ఉంటాయని చెప్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ అయితే ఎవరు విడుదల చేస్తున్నారంటే, నోటిఫికేషన్ వచ్చేసి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వీళ్ళే నోటిఫికేషన్ విడుదల చేసి మొత్తం రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా వీళ్ళే పూర్తి చేస్తామని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే. సో ఇది ఖచ్చితంగా మీకైతే ఉపయోగపడుతుంది. సో ఈ సెప్టెంబర్ మంత్లో ఈ నోటిఫికేషన్ వచ్చి తర్వాత నవంబర్ మంత్లో ఎగ్జామ్ అయితే ఉండొచ్చు. సో దీనికి తగ్గట్టుగా మీరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియోని అయితే అందరికీ లైక్ చేసి అందరికీ మీ ఫ్రెండ్స్కి అయితే పంపించండి.